పహల్గాం ఉగ్రదాడిని భారతీయులు అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నారు. పాకిస్తాన్‌కి తగిన బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ ఎయిర్లైన్లకు ఈ నిర్ణయం కొంత రుచించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బోర్డర్లో ఏ సమయమైనా యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఇంత వివాదం జరుగుతున్న సమయంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ పాకిస్తాన్ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం హాట్ టాపిక్ అయింది. ప్రెజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజమేంటో తెలియక మహేష్ బాబు ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న గౌతమ్ అప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటాడు. ఆ మధ్య తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అది చూసిన గౌతమ్ లో కూడా మంచి టాలెంట్ ఉందని, తండ్రిని మించిన తనయుడవుతాడని కొందరు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌతమ్ ఇండియన్ జెర్సీ ధరించి పాక్ జెర్సీ ధరించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయినా అందులోని దృశ్యాలు, టీ షర్ట్ పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి. ఇది విద్యాభ్యాసంలో భాగంగా తీసిన వీడియో అని అంటున్నా అందులోని సన్నివేశాలు మాత్రం వేడి పుట్టిస్తున్నాయని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ప్రేమలో మునిగి తేలుతున్నట్లు కనిపించారు. అలా కనిపించడంలో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మహేష్ బాబు తనయుడు ఇలా కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు తన నటనతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఆయన తనయుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు అభిమానులకు మింగుడు పడడం లేదు. గౌతమ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్ లో డ్రామా చదువుతున్నాడు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదో అని, టీ షర్ట్ పై ఉన్న పేర్లు కేవలం పాత్రల కోసమే ఉపయోగించారని, దీని వెనుక మరే ఉద్దేశం ఉండి ఉండదని కొందరు అంటున్నారు. మరి ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యామిలీ ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాలి.